హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు ఆర్కే సాగర్ నటించినటువంటి, అంటే ఆర్కే అంటే ఆయన మొగల్ రేకుల్ సీరియల్లో ఆర్కే నాయుడు లాగా యాక్ట్ చేశాడు. సాగర్ ఆయన సొంత పేరు. ఆయన నటించినటువంటి 100 మూవీ టీజర్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా సాగర్ గారు నటించినటువంటి మొగల్ రేకులు సీరియల్ చాలా ఫేమ్. అసలు 2 రాష్ట్రాల్లోనే కాదు, అసలు చాలా 2 రాష్ట్రాలు ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకు మంచి అభిమానులు అయితే ఉన్నారు ఆ సీరియల్కి, మొగల్ రేకులు సీరియల్కి. అట్లాంటి అక్కడ చేసినటువంటి సేమ్ ఏసీపీ క్యారెక్టరే ఇప్పుడు 100 మూవీలో కూడా ఆయన ఏసీపీ క్యారెక్టరే చేస్తున్నట్టు టీజర్ అయితే రిలీజ్ అయింది, చేస్తున్నారు కూడా. ప్లస్ అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ టీజర్ని నిన్న మెగా మదర్ అయినటువంటి కొనిదెల, అంటే నేను ఇంకో విషయం చెప్పాలి, ఆమె పేరు చెప్పేదానికంటే ముందు ప్లస్ అంజనమ్మ గారి పేరు మనం చెప్పకంటే ముందు మెగా మదర్ అని ఎందుకు అంటున్నామంటే, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వీళ్ళు మెగా బ్రదర్స్ కాబట్టి మెగా మదర్ అని ఇక్కడ అనాల్సి వచ్చింది. కాబట్టి ఆమె చేతుల మీదుగా. ఇంకొకటి ఏంటంటే, ఆర్కే నాయుడు సాగర్ గారికి ఆయన నటించినటువంటి మొగల్ రేకుల సీరియల్కి అంజనాదేవి గారు అభిమాని. ఆ విధంగా ఆ విధమైన చనువుతో కూడా ఎక్కువసార్లు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఆర్కే నాయుడు, మేము ఇంతమంది యాక్టర్స్ ఇంట్లో ఉన్నా కానీ సాగర్ యాక్టింగ్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం, ఆయన అభిమానిస్తుంటుందని. అటువంటి ఆవిడ పెద్ద ఆమె చేతుల మీదుగా 100 మూవీ రిలీజ్ అయితే కావడం, టీజర్ రిలీజ్ అయితే కావడం చాలా, ఎందుకంటే మంచి రీచ్ రావాలి, ఆయనకు మంచి అనుకున్న పేరు రావాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్కే నాయుడు, సాగర్, మున్నా ఇవన్నీ ఆయన ఒక మన పక్కింటి వాళ్ళ చూసినలాగా ఉంటుంది. జనాల్లో ఆయనకున్నటువంటి క్రేజ్ ఏంటంటే, మన పక్కింట్లో అబ్బాయిలాగా చూసేటువంటి క్రేజ్ అయింది. అట్లాగే ఈ మూవీ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, యూట్యూబ్లో అయితే మంచి టీజర్ కూడా బాగా వ్యూస్ అయితే వెళ్తూ ఉన్నాయి. ఇంకా మూవీ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కింద కామెంట్స్ కనుక చూస్తే వెయిటింగ్ ఫర్ ద బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చాలా అయితే ఉన్నాయి. నేను కూడా ఆయనకు ఒక అభిమానిని కాబట్టి ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు. ఆ మూవీ కోసం నేను ఎదురు చూస్తున్నాను, మీరు కూడా ఎదురు చూస్తుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు. జై హింద్.